పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కిషన్ రెడ్డికి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న గ్లోబల్ సమిట్ ను తాము గర్వంగా జరుపుకుంటున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే కేసీఆర్ నిర్వాహకం కారణంగా 8 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని ఆయన ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చిన్నబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. చిన్నబాబు. రైట్ శశిక, ఏదైతే కిషన్ రెడ్డి ఇవాళ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించినటువంటి బీజేపీ ధర్నాలో పాల్గొని ఇటు బీఆర్ఎస్ పైన అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రెండు పార్టీల పైన కూడా ప్రభుత్వం మీద అటు బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ మీద కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో అనేకమైనటువంటి దోపిడీ చేశారని చెప్పేసి కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. జరుగుతుందో ఈ గ్లోబల్ సమ్మిట్ ని అనవసరంగా నిర్వహిస్తారు, దీనివల్ల ఒరిగేది ఏం లేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి సంచలనటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వం మీద చేశారు. అలాగే ఎటువంటి హామీని కూడా, అంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. 425 హామీలు ఇచ్చారు, ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదు. నిరుద్యోగ వృత్తి లేదు, మహిళలకు కూలీలు లేదు. అలాగే ఇవన్నీ కూడా, అంటే అన్ని అంశాలను కూడా తీసుకువచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు, విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. అలాగే మేము గ్లోబల్ సమ్మిట్ ను గర్వంగా జరుపుకుంటున్నాము, దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు, అనేకమైనటువంటి ఒప్పందాలు ఎంఓయూలు ఇక్కడ జరుపుకుంటాము. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్ మీద మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాకు ఇంతకుముందు గత ప్రభుత్వంలో సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ అప్పుతో మాకు రాష్ట్రాన్ని అప్పగించారు. అయినప్పటికీ కూడా మేము అన్ని హామీలు కూడా నెరవేర్చి పేదల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మేమైతే ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ అయితే కిషన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ ఘాటుగా వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం నుంచి మేము దాదాపు 8 లక్షల కోట్ల అప్పుతో గత ప్రభుత్వం నుంచి, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకుంది. ఇంత అప్పుల్లో కూడా పేదలకు సన్నబియ్యం ఇవ్వడము, రేషన్ కార్డులు ఇవ్వడము, అలాగే హామీలు అమలు చేయడము, రైతు బంధు ఇవ్వడం, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మేము అందిస్తున్నాము. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి అసలు అర్హతే లేదు, తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదని కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూశాము శశిక.